తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి ఎవరితో వచ్చావు నీకేంటి అనేది అడగాలి. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్తారు? తెలుగులో చెప్పు. మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, మీరు చెప్పండి ఎవరు చెప్పమంటారు. నేను దుర్గా ప్రణవి, మా ఆయన గురు పవన్ కుమార్ తో కలిసి వచ్చాను. ఎక్కడికి వచ్చావు? మా అత్తగారింటికి. అత్తగారి పేరేంటి? విజయవల్లి. విజయలక్ష్మి. లేరా ఇక్కడ? శ్రీనివాసరావు. ఎవరో ఏమవుతారు ఆయన? మా మామయ్య గారు. మీ ఆడపడుచు పేరేందమ్మా? తులసి. ఆడపడుచు భర్త పేరు? రామకృష్ణ. పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ప్రణవి, చంద్రిక, సాత్విక్. చెప్పు. పేరు లేదా? నేను అనే గురు పవన్ కుమార్. నా భార్య ప్రణవితో వచ్చాను. పెళ్లి చేసుకొని తీసుకొని మన ఇంటికి తీసుకొచ్చాను చెప్పు. నేను నా భార్య దుర్గా ప్రణవి. నేను నీ పేరు చెప్పు. నేను గురు పవన్ కుమార్ దుర్గా ప్రణవిని పెళ్లి చేసుకొని నా ఇంటికి కలిసి వచ్చాను. కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టి